శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఎటువంటి సందేశం తీసుకొచ్చారు అని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కదా అంటే, అయితే మనందరి కోసం కూడా ఈరోజు బాబాగారు మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మన జీవితంలో తీసుకోవాల్సిన అతి జాగ్రత్త ఈరోజు ఈ సందేశంలో బాబాగారు చెప్పబోతూ ఉన్నారు. మరి ఏంటి అటువంటి జాగ్రత్త, దానివల్ల అంత నష్టం కలుగుతుందా అనేటువంటి సందేహం అందరిలో ఉండవచ్చు. బాబాగారు ఏం చెప్పినా తన బిడ్డల మంచి కోసమే చెప్తారు. వారు చాలా జాగ్రత్తగా ఉండటానికే చెప్తారు. బాబాగారు చెప్పినటువంటి ఆ సందేశం విని బాబాగారు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు పాటిస్తే కనుక మన జీవితం ఎంతో సాఫీగా జరిగిపోతుందండి. ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ఏదైనా ఎదురైతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అవి ఎలా వచ్చాయో అలానే పోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం బాబాగారు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి ఆయన చెయ్యొద్దన్నదే చేస్తామో ఆ రోజు వస్తాయండి అసలైన కష్టాలు. అవి తీరడానికి సగం జీవితం సరిపోతుంది. అలాంటి పరిస్థితి తన బిడ్డలకు రాకూడదనే ప్రతిరోజు కూడా బాబాగారు ఒక మంచి సందేశాన్ని తన బిడ్డలకు చెప్తూ ఉంటారు. చాలా చిన్న మాటలే చెప్తారండి, చాలా చాలా చిన్న మాటలే. ఈరోజు బాబాగారు ఇంత చిన్న మాట మనకు చెప్పింది, దీనివల్ల ఏమంత పెద్ద కొంప మునిగిపోతుందని మనలో కొంతమంది అనుకోవచ్చు. కానీ మన చెయ్యి దాటిపోయిన తర్వాత అర్థమవుతుంది, ఆ రోజు నా తండ్రి నా కోసం ఇంత గొప్ప వార్త చెప్పాడు, నేనే పెడచెవిన పెట్టాను, నాకు ఇది జరగాల్సిందే అని ఆ రోజు మనం పశ్చాత్తాపడతాం. అలాంటి పరిస్థితి ఎవ్వరూ కూడా తెచ్చుకోవద్దండి. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితంలో ఒకరిని నమ్మి మోసపోయావు కదమ్మా, బాధపడకు. చూడు తల్లి, అతి త్వరలోనే నువ్వు ఏదైతే కోల్పోయావో, ఎవరి ద్వారా మోసపోయావో ఆ మోసపోయిన ప్రతిదీ నీకు నేను అందిస్తాను. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటుందండి. చిన్నదో పెద్దదో ఖచ్చితంగా మోసపోయి ఉంటారు. ఆ మోసం కూడా ఎలా జరుగుతుందంటే, మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారి ద్వారానే మనం భరించలేనటువంటి మోసం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ పక్కవారిని మోసం చేయాలని చూస్తూ ఉంటారండి. అధిక శాతంలో ఉంటారు అలాంటి వారు. మంచి వాళ్ళు అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ పరాయి వారు చేసే మోసం అంత ప్రభావం చూపదండి, ఎందుకంటే అంత ఎక్కువగా మనం మోసపోము. కానీ ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో, మన అని అనుకుంటామో, మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే మన బంధం కావచ్చు, వారి ద్వారా మనం మోసపోయామంటే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటి మోసం నుంచి తేరుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అలాంటి మోసాల నుంచి తన బిడ్డలు బయటపడటానికి ఈరోజు బాబాగారు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు తెలుసో తెలియకో చాలామంది దగ్గర మోసపోయి ఉంటారు. మీరు మోసపోయిన ప్రతిదీ నేను మీకు అందిస్తానమ్మా, ఇకనైనా జాగ్రత్తగా ఉండమని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, చూడు తల్లి, నువ్వు ఒక వ్యక్తిని నమ్మి ఆర్థికంగా మోసపోయావు కదా. అతను నీ బంధువని, నీతో బాగా మాట్లాడుతున్నారని వారికి సాయం చేశావు. నీ దగ్గర ఉన్నా సరే లేకున్నా సరే వేరొకరి దగ్గర తీసుకొని మరీ అతనికి సాయం చేశావు. అలాంటి నిన్ను అతను మోసం చేశాడు. చూడు బిడ్డ, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ, నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వారు మంచివారు కాదని. నీలానే అందరూ ఉండరు తల్లి అని నీకు చాలాసార్లు చెప్పాను. విన్నావా తల్లి? నువ్వు వారు మంచివారే బాబా అని అనుకుని మోసపోయావు. ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు. చూడమ్మా, నీ బాబా ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తాడు. అందరినీ నీకు దూరం చేయాలని నా ఉద్దేశం కాదు తల్లి. నేను ఎప్పుడూ అలా చెప్పను. అందరితో మాట్లాడు, అందరితో మంచిగానే ఉండు, కానీ గుడ్డిగా ఎవరిని నమ్మకని మాత్రమే నేను చెబుతానమ్మా. దాని ద్వారా నువ్వు మోసపోతే నీ జీవితంలో తేరుకోవడానికి చాలా రోజులు పడుతుంది తల్లి. ఆ బాధ వర్ణించలేనిది. నువ్వు మోసపోయావన్న బాధ కంటే నిన్ను నీ వాళ్ళు మోసం చేశారనేటువంటి బాధే నిన్ను ఎక్కువగా పిండేస్తుంది తల్లి. నీ మనసుని నలిపేస్తుంది. చూడమ్మా, ఎంతో బాధపడుతున్న నువ్వు ఏం చేయాలో తెలియక నీది కాని అప్పులు తీర్చుతూ ఉన్నావు.
ఎంతో బాధగా ఉంది కదా తల్లి. నీ కుటుంబం కోసం దానిని ఖర్చు పెట్టలేదు, నువ్వు దాన్ని ఖర్చు పెట్టుకోలేదు, పోనీ నువ్వు దానిని ఉపయోగించి ఏ స్థలమో కొనుక్కోలేదు. ఎవరి కోసమో నువ్వు అప్పు తెచ్చి వారు విలాసంగా ఉంటే వారి అప్పు నువ్వు తీర్చుతూ ఉన్నావు. చాలా బాధగా ఉంది కదా బిడ్డ. బాధపడకమ్మా, చెప్పాను కదా, ఈసారికి నిన్ను క్షమించేశాను. ఈసారికి నా బిడ్డ అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు కోల్పోయిన దానిని అతి త్వరలోనే నేను తీరుస్తాను, దానికి ఒక మార్గం చూపుతాను. కానీ ఇకపైనైనా జాగ్రత్తగా ఉండు. నువ్వు దానికోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నావు తల్లి. గత కొన్ని నెలలుగా మనశ్శాంతి లేక నీ జీవితం అల్లకల్లోలంగా ఉంది. బాధపడకమ్మా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. ఈ చిన్న తప్పుతో సరిచేసుకో. దానిని మరొక పెద్ద తప్పుగా మార్చుకోకు. అతి మంచితనం పనికిరాదు బిడ్డ. ఇకనైనా అలాంటి వారికి దూరంగా ఉండమ్మా. ఇక వారి సంగతి నేను చూసుకుంటాను బిడ్డ. నువ్వు పోగొట్టుకుంది నీకు దక్కేలా చేస్తాను. బాధపడకు. అతి కొద్ది రోజులలోనే నీ జీవితాన్ని నేను మారుస్తాను. ధైర్యంగా ఉండు తల్లి, నేనున్నాను కదా. దేనికి దిగులుగా కూర్చొని ఉన్నావు? ఈ బాబాపై భారం వే. బాబా తప్పైపోయింది తండ్రి, ఇక ఎవ్వరినీ నేను గుడ్డిగా నమ్మను, ఆలోచిస్తాను, మంచివారికే సహాయం చేస్తానని పశ్చాత్తాపడుతున్నావు, అది చాలు. ఇక నీకంతా శుభమే జరుగుతుందమ్మా. అతి త్వరలోనే నీ అప్పులన్నీ తీరిపోతాయి బిడ్డ. నిన్ను దారుణంగా మోసం చేసిన వారి సంగతి కూడా నేను చూస్తాను. వారికి సరైన గుణపాఠం చెప్తానమ్మా. త్వరలోనే నీ బాబా చేసే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి. తప్పక జరిగే తీరుతుంది. ఇప్పుడు నీకు జరిగింది ఒక గుణపాఠం అనుకో, దాని గురించి వదిలేసాయి. ఇక ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకో చాలు. ఇంకొకసారి ఇలాంటి పని చేయకు. నువ్వు నీ కుటుంబం బాగుండాలని నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నానమ్మా. కానీ బిడ్డా, నువ్వు చేసే ఈ తప్పుల వల్ల నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడుతుందన్న విషయాన్ని గుర్తించుకో. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నీతో పాటు నీ కుటుంబం గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసిన తప్పుకి వారు బాధపడాలా చెప్పు? నువ్వు చేసిన ఈ తప్పు వల్ల నీకు సరైన నిద్ర లేదు, నీ కుటుంబానికి సరైన జీవితమూ లేదు. నీ పిల్లలు అడిగింది నువ్వు మనసారా తీసివ్వలేకపోతున్నావు. ఆ సమయంలో ఎంతో నరకం చూస్తూ ఉన్నావు. నీ బంధం ఏది కోరినా నీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పలేక ఎంతో సతమతమవుతూ ఉన్నావు. అలాంటి పరిస్థితి ఇంకెప్పుడూ తెచ్చుకోకు. ఇక నీ బాధలన్నీ నేను సరిచేస్తానమ్మా. నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుకో. తరువాత ఏదైనా నీ దగ్గర ఉన్న దాంట్లో కొంత సహాయం చేయి, అంతేకాని నీ దగ్గర లేకపోయినా పక్క నుంచి తెచ్చి సహాయం చేస్తే నిన్ను రోడ్డుకి ఇచ్చేస్తారు బిడ్డ. జాగ్రత్త. ఇక ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోమ్మా. నువ్వు ఏదైనా తీసిస్తేనే కాదు తల్లి, నువ్వు బాధగా ఉంటున్నా సరే నీ కుటుంబం బాధపడుతుంది. అలాంటి పరిస్థితి ఎప్పుడూ నీకు రాకూడదు. అందుకే బిడ్డ, నా బిడ్డలు బాగుండాలనే ప్రతిరోజు నేను ఏదో ఒక సందేశం రూపంలో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు నా సందేశాలు వింటారు కూడా. కానీ ఆ మార్గంలో నడుచుకోకపోతే విని లాభమేముంది చెప్పు? ఎప్పుడూ కూడా ఈ బాబా వాక్కుని కొట్టిపారేయకమ్మా. సందర్భం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అది ఎంతటి పరిణామానికి దారి తీస్తుందో అని. ఈరోజు నీకు అర్థమైంది కదా తల్లి. నీకు ఎప్పటి నుంచి నేను చెబుతూ ఉన్నానమ్మా, నువ్వు అందరితో బాగుండు తల్లి, కానీ ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకు అని. కానీ దానిని నువ్వు నిర్లక్ష్యం చేశావు. దానికి ఫలితమే ఈరోజు నువ్వు మోసపోయావు. ఇప్పటికైనా అర్థమైందా తల్లి, నీ బాబా ఎందుకు పదే పదే ఆ సందేశాన్ని నీకు పంపారో? వెంటనే అది జరగకపోవచ్చమ్మా, కానీ కొద్ది రోజుల తరువాత అలాంటి సమస్య తప్పకుండా నీకు ఎదురవుతుంది. అప్పుడు ఈ సందేశం గుర్తుకు రావాలి నీకు. అప్పుడే నీకు నేను ఏదైనా వాక్కు చెప్పడం కానీ నువ్వు వినడంలో కానీ ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా బిడ్డ?
ఇక ఎప్పుడూ కూడా గుడ్డిగా ఎవ్వరిని నమ్మి మోసపోకు తల్లి. నీ కుటుంబంతో జాగ్రత్తగా, సంతోషంగా, ఆనందంగా గడుపు. ఇది మొదటి తప్పుగా నిన్ను క్షమించి నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. నిన్ను మోసం చేసిన వారికి కఠినమైన గుణపాఠం నేర్పుతాను. ఇక నీ మనసులో అవన్నీ తీసేసాయి. ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు. ఇకపై నీకంతా శుభమే జరుగుతుందమ్మా. నా ఆశీర్వాదం పొందిన నీకు, నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది బిడ్డ. ఇక ధైర్యంగా, ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు మనకు ప్రతిరోజు కూడా బాబాగారు ఒక సందేశాన్ని తీసుకొస్తూ ఉంటారు. మనం కూడా అవి వింటూ ఉంటామండి. అయితే ఆ సందేశం విని ఎంతమంది దానిని పాటిస్తున్నారు, బాబాగారి మార్గంలో నడుస్తున్నారు అనేదే ముఖ్యం. మనం రోజు బాబాగారి మాటలు వింటూ ఉంటాం. ఖచ్చితంగా అలాంటి సమస్య కూడా మనకు ఒకటి ఎదురవుతుంది. ప్రస్తుతం కాకపోవచ్చు, కొద్ది రోజుల తరువాత అయినా సరే అలాంటి సమస్య మనకు ఒకటి ఎదురైనప్పుడు ఆ రోజు మనకు బాబాగారు ఏం చెప్పారు అనేది గుర్తు రావాలి. అప్పుడు జాగ్రత్త పడాలి. అప్పుడే మనకు బాబాగారు ఆ సందేశం చెప్పడానికి, మనం ఆ సందేశం వినడానికి కూడా ఒక సార్థకత ఉంటుంది. అంతేగాని మనకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు బాబాగారి మాటలు పట్టించుకోకుండా మనం మళ్ళీ మోసపోతే బాబాగారి సందేశాన్ని వినడానికి, లేదంటే బాబాగారు ప్రతిరోజు మనకు ఆ సందేశం చెప్పడానికి సార్థకత ఏముంటుందండి? మనం అలాంటి సిచ్యువేషన్లో పడకూడదు అనే, అలాంటి సమస్యలో ఇరుక్కోకూడదు అనే బాబాగారు కొన్ని రోజుల ముందు నుంచి, కొన్ని నెలల ముందు నుంచి కూడా ఈ సందేశం మీకు చెప్తూ ఉంటారు. ఆ సందర్భానుసారం ఆ సమస్య వచ్చినప్పుడు బాబాగారి వాక్కుని మనం గుర్తుపెట్టుకుని దాని నుంచి బయటపడాలి. ఆ సమస్యలో ఇరుక్కోకూడదు. ఆ పద్మ వ్యూహంలో మనం ఇరుక్కోకూడదు. ఒకవేళ నీ కోసం బాబాగారు ఎటువంటి సందేశాన్ని పంపి ఇన్ని రోజుల నుంచి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారో, ఆ సందేశం విని కూడా నువ్వు ఆ సమస్యను కొని తెచ్చుకున్నావంటే, ఆ సమస్య నీకు ఎదురైనప్పుడు బాబాగారు చెప్పినట్టు దాని నుంచి తప్పించుకోలేకపోతే, మనం ఈ సందేశం వినడంలో అర్థం లేదండి. తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, వారెప్పుడూ ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని వారి కుటుంబం జీవించాలనే బాబాగారు చాలా చాలా రోజుల ముందు నుంచి కూడా తన బిడ్డలకు ఈ హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటారు. బాబాగారు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మన జీవితానికి అవి ఒక హెచ్చరిక. ఇలాంటి సమస్య నీకు రాబోతోంది, ప్రస్తుతం రాకపోవచ్చు, కొద్ది రోజుల తరువాతైనా ఇలాంటి సమస్య నీకు ఎదురవుతుంది, దాని నుంచి ఈ విధంగా తప్పించుకొని బాబాగారు ఇప్పటి నుంచే మనకు ఈ సందేశాల ద్వారా మనకు చెప్తూ ఉంటారండి. అవి విని ఆ రోజు ఆ సమస్య ఎదురైన రోజు మనం వాటి నుంచి బయటపడగలగాలి, లేదంటే ఆ సమస్య నుంచి తప్పించుకోగలగాలి. అప్పుడే బాబాగారు మనకు చెప్పిన దానికి, మనం బాబాగారి సందేశం విన్నదానికి కూడా మనము మనశ్శాంతిగా ఉంటాం. మనకి ఒక ధైర్యం ఉంటుంది. బాబాగారు నా కోసం ఇన్ని రోజుల నుంచి ఈ సందేశాన్ని చెప్తూ వచ్చారు, బాబాగారు చెప్పబట్టి నేను ఈ ప్రమాదం నుంచి నేను బయటపడ్డాననేటువంటి ఆత్మసంతృప్తి అనేది మనకుంటుంది. అదేవిధంగా బాబాగారికి కూడా ఈ బిడ్డ నా మాటలు విని ఈ సమస్య నుంచి బయటపడ్డాడు, ఈ తల్లి ఎప్పుడూ కూడా నాకు ప్రియమైన బిడ్డగా మిగిలిపోతుందని బాబాగారికి కూడా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సందేశంలో బాబాగారు చెప్పినట్టు మనం మోసపోవడం దేనికి, ఇన్ని రోజులు మనతో పాటు మన కుటుంబాన్ని కష్టపెట్టడం దేనికి ఒక్కసారి ఆలోచించండి. అదే ఆ రోజు మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారికి సహాయం చేయాల్సిన ఆ రోజు వచ్చినప్పుడు ఒక్కసారి బాబాగారి సందేశాన్ని మీరు గుర్తు చేసుకుని ఉంటే, అతనికి నిజంగా అవసరమా, అతను మనతో ఉన్నాడా లేడా, అతను మనతో జెన్యూన్గా ఉన్నాడా లేదా అని ఆ రోజు మీరు ఆలోచించి ఉంటే ఇలాంటి పరిస్థితి మీకు రాదు. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. అంతకుముందు ఎంత ఆనందంగా మీ కుటుంబంతో మీరు గడిపేవారు, ఇప్పుడు కూడా అలానే గడిపేవారు. ఇన్ని ప్రాబ్లమ్స్ రావాల్సిన అవసరం లేదు కదా. అందుకే బాబాగారు మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నారు, సరే ఏదో తెలియక చేసేసావమ్మా, ఆ తప్పు నుంచి నేను బయటపడేస్తాను, ఇకనైనా అలాంటి ప్రమాదం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండు, నీవు సమస్యలు అనేవి కొని తెచ్చుకోకని తన బిడ్డలకి హెచ్చరిక జారీ చేస్తూ వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి. ఆ జీవితాన్ని, బాబాగారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మాత్రం మనదే, బాధ్యత మాత్రం మనదే. ఇక ఎప్పుడూ కూడా మీరు ఇప్పటి వరకు చేసిన తప్పులని మళ్ళీ రిపీట్ చేయొద్దండి. బాబాగారు ఏం చెప్పారో అదే మార్గంలో ఉండండి. బాబాగారి వాక్కులను ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండండి. మన కోసం బాబాగారు ఏం చెప్తున్నారో అదే ధ్యాసలో, అదే ధ్యానంలో ఉండండి. ఇకపై మీకు ఎలాంటి సమస్యలు రావు.
ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.